కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పేదల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి గారి ఆరాటం కానీ తాపత్రయం కానీ సహాయం చేసే విధానం కానీ నాకు తెలిసి గతంలో ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున జరగల. దానికి ఉదాహరణే కదిరి నియోజకవర్గంలో ఈ రోజున కూడా 42 మంది లబ్ధిదారులకు 31,05,672 రూపాయలు చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఇది దాదాపు వారం కూడా కొన్ని లక్షల రూపాయలు ఈ నియోజకవర్గంలో డబ్బులు అందజేస్తారు. ఓవరాల్గా గడిచిన 17 నెలల కాలంలో 2 కోట్ల పైచిలుకు 2.5 కోటి దగ్గర నియోజకవర్గంలో ఆసుపత్రిలో చికిత్స చేసుకున్నటువంటి వారికి డబ్బు సహాయం అందజేయడం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున పేదల ఆరోగ్యం కోసం సహాయం చేసినటువంటి దాఖలాలు లేవు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్యం గురించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం నిరంతరం చేస్తూనే వస్తున్నాం. హాస్పిటల్స్ గురించి మాట్లాడతాడు, పేద విద్యార్థుల గురించి మాట్లాడతాడు, మెడికల్ కాలేజీల గురించి మాట్లాడతాడు. మెడికల్ కాలేజీల్లో పీపీపీ మోడల్లో 110 సీట్లు వస్తాయి గవర్నమెంట్. అదే ఆయన చెప్పిన విధానంలో 100 సీట్లే వస్తాయి. 10 సీట్లు ఎక్స్ట్రా పేదల కోసం సీట్లు లభ్యమయ్యేటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు దాచిపెడతాడు. అబద్ధాలు చెబుతూ పేదల్ని అన్యాయం చేస్తున్నారని మభ్యపెడతాడు. ఏదో జరగకూడదని జరుగుతున్నాడు. ఇటువంటి తాటాకు చెప్పులకు ఎవరు భయపడరు. ప్రజల్ని కూడా మభ్యపెట్టే క్రమంలో ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేస్తాం. వాళ్ళకు కూడా వాస్తవాలు తెలియజేసి తద్వారా ప్రజల్ని భాగస్వామ్యం చేసుకుని ముందుకు పోతాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు వేరే. అధికారం కోసం ఆరాటం పడుతున్నాడు, తాపత్రం పడుతున్నాడు. అబద్ధాలు వల్లే వేస్తేనే అధికారం వస్తుందని, గతంలో వచ్చిన మాదిరిగా మళ్ళీ వస్తుందనుకుంటున్నాడు. కానీ ఇంకా ప్రజలు మోసపోయేటువంటి పరిస్థితులు లేదు. మళ్ళీ చేసింది చెప్పుకోలేదు అంటున్నాడు. చేసింది చెప్పుకోలేకపోతేనే వాళ్ళు అనుభవించి 11 సీట్లు ఇచ్చినారు. ఇంకా నువ్వు చేసిండేటువంటి నువ్వే చెప్పుకుంటే, మేము చెప్పితే నీకు 11 వచ్చినాయి. నువ్వే చెప్పుకునేవంటే 11 కూడా రావు. ఇది వాస్తవం. కాబట్టి మీరు తెలియజెప్పే ప్రయత్నం చేయండి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు అనుభవించేసినటువంటి పని మీరు ఎంత పెద్ద ఎత్తున తెలియజెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళంత అప్రమత్తం అవుతారు. ఉలిగిపడి మళ్ళీ ఈ రాష్ట్రంలో నీ పరిపాలన రాకూడదని ప్రతి మనిషిలో కూడా, మనసుల్లో కూడా ఉంది. భయపడిపోయినారు నీ పరిపాలన చూసి. ఇంతటి అరాచక పరిపాలన, అశాంతికరమైనటువంటి జీవన విధానాలు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాల్లో, కంబైన్డ్ స్టేట్లో కావచ్చు, కొత్తగా ఏర్పడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్లో కావచ్చు, చరిత్రలో నీలాంటి ముఖ్యమంత్రి ఎవరు పనిచేయలేదనేది వాస్తవం అని చెప్పేసి తెలియజెప్తున్నాం. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం పేదలకు, రైతులకు, విద్యార్థినులకు, అదే రంగా మధ్యతరగతి వారికి, దిగువ మధ్యతరగతి వారికి, మహిళలకు, వృద్ధులకు ప్రాధాన్యత వల్ల సంక్షేమం వాళ్ళందరికీ అందజేయాలనే ఒక కృతనిశ్చయంతో ముందుకు పోతున్నాం. అందుకు ఉదాహరణ ప్రతి వారం మీకు తెలియజెప్తాను. సీఎంఆర్ఎఫ్ అనేది ఈ నియోజకవర్గంలో వారం కూడా ఇస్తూనే వస్తున్నాం. వచ్చే రోజులు కూడా చేస్తాం. పెద్ద ఎత్తున పార్టీలు చూడడంలే, కులం చూడడంలే, మతం చూడడంలే. గతంలో మాదిరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే వాళ్ళ సీఎంఆర్ఎఫ్ ట్రైనింగ్ పెట్టాలి. వైసీపీ వాళ్ళు కూడా తిరస్కరింపబడి మీరు చేతగాంతనం, మీకు ముఖ్యమంత్రికి ఆలోచన లేనట్టు. మా ముఖ్యమంత్రి మాకు అది నేర్పిలా. ఎవరు తీసుకుపోయినా సంతకం పెడతాడు. పాపం ఏ పార్టీ అని అడగలమన్నా, ఏ కులం అని అడగల. ఆయన తీసుకుపోతే పేదవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి ఆయనకు చేతనైనంత వరకు చాలా లిబరల్గా అంటే చాలా లిబరల్గా సపోర్ట్ చేస్తున్నాడు. దానికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా దానికి కృతజ్ఞతలు తెలియజేస్తాను.